హలో హాయ్ బాగున్నారా? ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డిన్నర్ దాకా ఏమేమి పనులు చేశానో కొంచెం కొంచెం మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట. అన్నీ షేర్ చేయడం కుదరదు కదా, కుదరదు కాదు, తీసి పెడితే మీకు బోర్ కొడుతుంది. గిన్నెలు కడగడం, ముగ్గు వేయడం, నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న పనులన్నీ కూడా చేసి పెట్టాను అనుకోండి, మీకు చాలా బోర్ కొడుతుంది. అందుకని కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే పెడుతున్నాను. నేనైతే అన్నీ తీసాను. అలా చూసే ఓపిక ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా పెడతానన్నమాట. నేను ఇప్పుడైతే కాఫీ పెట్టేసుకుంటున్నాను. ఇది ఏంటంటే నేను మొన్న సండే రోజు నేను ఐక్య వెళ్ళాను అనమాట. అంటే మరీ బోర్ కొడుతుంది, ఇంటి దగ్గరే ఉంటుంది ఐక్య. మాకు ఒక 15 నిమిషాలు పట్టేస్తుంది అంతే. సరే అలా తిరిగేసి వద్దాము కాస్త అని చెప్పేసి, మరీ బోర్ కొడుతుంది అనేసి ఏవైనా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా కావాల్సినవి చూసేసి ఒకసారి వద్దామని చెప్పేసి అలా వెళ్ళాము. అలా ఒక 2-3 అవర్స్ వాకింగ్ చేసినట్టు అయిపోయింది. మొత్తం అలా చూసుకుంటూ కిందకు వచ్చేటప్పటికి 8:39 అయిపోయింది. అప్పుడేమో మేము ఏం చేసామంటే, అక్కడ ఎప్పుడు వెళ్ళిన ఐక్యకి ఒక కాఫీ మాత్రం తాగుతాను నేను. కాఫీ తాగేసి ఇవి పిల్లలుగానైతే పొటాటో విజ్జెస్ కేకు తీసుకుంటారనమాట. నేనైతే ఎప్పుడు కాఫీ తాగుతాను. సరే అని కాఫీ తాగేసి అలా కిందకి దిగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు ఐక్యలో కాఫీ పొడి ఉంటుంది. సరే ఆ కాఫీ పొడి మనకి ఇంట్లో వేస్తే నచ్చుతుందో లేదో అనుకుంటాను. ఈసారి అయితే కాఫీ ఇది డికాషన్ దొరుకుతుందనమాట. సరే అని ఒక చిన్న ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. ఇది డికాషను. ఈరోజు నేను డికాషన్ పెట్టి ఈ కాఫీ ఇప్పుడు తాగుతున్నాం అనమాట. అదే ఇప్పుడు కలిపాను నేను. ఇప్పుడు ఈ ఐక్య డికాషన్ తోటి కాఫీ అయితే తాగేసాం. ఆ తర్వాత నేను వంట చేద్దామని చూస్తే కందిపప్పు నిండుకుంది. అంటే డబ్బాలో ఖాళీగా ఉందన్నమాట. ఆ పదం అనకూడదని చాలామంది నిండుకుంది అంటారు. ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చింది. యాక్చువల్గా ఖాళీ అయిందని అంటారు. నేను కూడా నాకంత ఇదైతే తెలీదు. కాకపోతే ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చి చెప్తున్నాను అనమాట. ఖాళీ అయింది అని అనకూడదు అంటారు కదా పెద్దవాళ్ళు. అట్లా ఇప్పుడు సరే ప్యాకెట్స్ ఉన్నాయి, అది చూస్తే డబుల్ హార్ట్స్, అందుకని చూపిస్తున్నాను అనమాట. ఈసారి ఇది అంటే నేను ఎప్పుడు కందిపప్పు అనేది డబుల్ హార్ట్స్లో తెప్పించలేదు. ఈసారి నేను డబుల్ హార్ట్స్ తెప్పించాను అనమాట. లాస్ట్ టైం టాటా సంపన్న తెప్పించాను. అంతకుముందు ఫ్లిప్కార్ట్ బ్రాండ్ ఏదో అది తీసుకున్నా. అట్లా ఒక్కొక్క నెల మారుస్తూ ఉంటాం. అంటే ఒకసారి డీమార్ట్లో తేవచ్చు, ఒకసారి స్టార్ మార్కెట్లో తేవచ్చు, ఒకసారి ఇలా ఆన్లైన్లో పెట్టడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటాను కదా. ఈసారి అయితే నేను అన్నీ డబుల్ హార్ట్సే పెట్టాను. మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు అన్నీ డబుల్ హార్ట్స్ అనమాట. అందుకని మీకు చూపిస్తున్నాను. అది బాటిల్లో సీసాలో పోసేటప్పుడు చాలా టేస్టీగా ఉంది, చాలా కమ్మగా ఉంది పప్పు అయితే. ఇప్పుడైతే అది ఓపెన్ చేశాను కదా, ప్యాకెట్ అయితే ఆ డబ్బాలో పోసేసాను. ఒక చిన్న కప్పు వేసి ఉంచాను చూసారా, దాంతో 1.5 కప్పు మాత్రం వేసాను అనమాట పప్పుకి. పప్పు 2 సార్లు అయితే కడిగేసాను. ఆ తర్వాత ఇది ఏంటనుకుంటున్నారా, చుక్కకూర పప్పు. ఈరోజు చుక్కకూర తీసుకొచ్చామన్నమాట. చుక్కకూర పప్పు చేస్తున్నాను. నిన్న సండే కూరలు ఏం తెచ్చుకోలేదు, ఓన్లీ ఆకుకూరలు మట్టుకు. అంటే యాక్చువల్గా నిన్న సండే రోజు ఎప్పుడు కూరలు తెచ్చుకుంటాం కొన్ని, ఇక్కడ సంత పెడతారు. అట్లా అక్కడికి వెళ్ళినప్పుడు నేను అన్నాను, ఆదివారం ఆవుకి ఆకుకూరలు తినిపించేసారండి అని చెప్పి ఈయనకి చెప్పాను. వెళ్ళి ఓన్లీ ఆకుకూరలు తినిపించేసి ఇంట్లో మాకు కూడా ఆకుకూరలు తీసుకొచ్చారనమాట. అంటే తర్వాత వెళ్ళి కూరలు తెచ్చుకోవచ్చులే అనుకున్నాం, ఇంకా మర్చిపోయాం. సరే అని చెప్పి చుక్కకూర అయితే నేను ఈరోజు చేసేస్తున్నాను. చుక్కకూర పప్పు, ఓన్లీ ఆవకాయ, అన్నం, ఇదే అన్నమాట ఈరోజు మా లంచ్. ఈ కుక్కరు చాలా రోజులైంది కొని. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎప్పుడో ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇది చిన్న కుక్కరు, నేను అగ్రోమిక్లో తీసుకున్నాను. ఇది ఎంత చిన్నదంటే నా వేలు, అది చూసారు కదా, చెయ్యి సగమంతే ఉంటుంది, బుజ్జిది. దీంట్లో ఈరోజు రైస్ పెట్టేస్తున్నాను. నాకు యాక్చువల్గా అట్లా కుక్కర్లో ఓన్లీ అట్లా గిన్నె లేకుండా పెట్టేస్తే నచ్చదనమాట. ఏదో గంజిగా అన్నట్టు అనిపిస్తుంది, అంత నచ్చదు. కానీ ఈరోజైతే అలా పెట్టేశాను.
పప్పు చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. అన్నీ వేసి పెట్టేశాను కదా. నేను యాక్చువల్గా పప్పు విడిగా ఉడికిస్తాను. ఆకుకూర పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ఈ 3 వేయించిన తర్వాత పప్పు వేస్తాను అనమాట. మంచిగా వేగిన తర్వాత అప్పుడు అట్లానే పప్పు చేస్తాను. ఈరోజు అయితే అన్నీ కలిపి కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు ఈజీ ఏంటంటే దీంట్లో ఉప్పు, కారం, కొంచెం సాంబార్ పొడి వేసేసి కొంచెం సేపు ఉడకనిచ్చి ఒక 2 మినిట్స్ పోపు వేసేయడం అనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా, సాంబార్ పొడి అనేది పప్పులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. చుక్కకూరకి మనం ఇంకా చింతపండు అనేది వేయక్కర్లేదు. చుక్కకూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూరకి ఈక్వల్గా ఉంటుంది. గోంగూర అంత పుల్లగా ఉండకపోయినా అంతే అలాగే ఉంటుంది టేస్ట్ అనేది. అందుకని పులుపు ఉండేది కాబట్టి దీంట్లో ఒక టమాటా వేస్తే సరిపోతుంది. 2 ఉల్లిపాయలు వేసుకొని 4 పచ్చిమిర్చి, కారం ఎక్కువ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అందుకని కందిపప్పు అయినా బాగుంటుంది, దీంట్లో పెసరపప్పు అయినా బాగుంటుంది. ఉట్టిగా అయితే పచ్చడి చేసుకోవచ్చు, గోంగూర పచ్చడిలాగా చుక్కకూర పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంకా మనం ఉప్పు, కారం, సాంబార్ మసాలా వేసేసాం కదా. ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. ఇంకా పోపు తెలిసిందే, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి వేసాను అన్నమాట. వీటిల్లో మినపప్పు, పప్పుకి, చారుకి, సాంబార్కి వేసేటప్పుడు మినపప్పు, శనగపప్పు వేయము. కూరలో మాత్రం వేసేటప్పుడు మినపప్పు, శనగపప్పు వేస్తాము. రోటి పచ్చళ్ళలో వేసేటప్పుడు వేస్తాం అన్నమాట పోపు దినుసులు. వీటిల్లోకి ఓన్లీ ఆవాలు, జీలకర్ర మాత్రమే, ఇంగువ, ఎండుమిర్చి మంచిగా కలిపేశాను. ఉప్పు, కారం, సాంబార్ పొడి వేసేసి బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత పోపు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చామంటే చుక్కకూర పప్పు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఏదైనా ఆకుకూర పప్పు ఇలా కుక్కర్లో పెట్టేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది, కానీ సింపుల్గా అయిపోతుంది. కానీ పప్పు ఉడికించి విడిగా మనం ఆకుకూర వేయించుకొని వాడ్చి ఆ తర్వాత పప్పు వేసుకుంటే అది కూడా ఏమో టేస్ట్ ఉంటుంది. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్ అనమాట. ఇది సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ, అది కొంచెం టైం టేకింగ్ అంతే అన్నమాట. పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అక్కడక్కడ వాటిని కొంచెం స్మాష్ చేసేస్తున్నాను. లేకపోతే పచ్చిమిర్చి ఏరి పక్కన పెడుతూ ఉంటారు, అది కలుపుకొని తిన్నందువల్ల కారమే ఉండదు. కానీ అక్కడ పచ్చిమిరపకాయ కనిపించగానే దాన్ని పక్కన తీసి పెట్టడానికే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట తినదానికన్నా. అందుకని వాటిని గట్టిగా స్మాష్ చేసేస్తున్నాను అనమాట. పోపు అయితే వేసేసాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచుదాం మూత పెట్టి. మంచిగా ఉడికిపోతుంది, గుమగుమలు ఆడిపోతుంది. ఎందుకంటే సాంబార్ పొడి వేసాం కాబట్టి ఉప్పు, కారం, చుక్కకూర స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. ఈ మధ్య కొంచెం చిల్లులుగా అలా బాగా దొరకట్లేదు కదా, ఈరోజు అయితే మంచిగా దొరికింది కాబట్టి తీసుకొచ్చారు. అయిపోయింది, మంచిగా రెడీ అయిపోయింది పప్పు అనేది. ఆ తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం. ఇది చిన్న కుక్కరే కాబట్టి కొంచెం సేపు అది మనం తినేపటికి అయిపోతుంది. కొంచెం చిన్న కప్పుడు మిగిలితే మిగలొచ్చు, అప్పుడు డిష్ అవుట్ చేయొచ్చులే అని అలాగే ఉంచేసాను అనమాట. చాలా చిన్న కుక్కర్ అనమాట ఇది. 2 లీటర్స్ కానీ వెడల్పుగా ఉంటుంది. బటర్ఫ్లై ఇది హ్యాండిల్ కూడా పోతే నేనేం చేశాను, హ్యాండిల్ వేయించుకున్నాను అనమాట, బాండీలాగా ఉపయోగించుకుందామని. కానీ మూత సరిపోతుంది కాబట్టి అలా పెట్టేశాను. ఇది ఇప్పుడు చూసారా, అన్నం కుక్కర్ రెడీ అయిపోయింది. చూస్తున్నాను ఇంకా మనం టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు కదా అని. ఒక గ్లాసు, నేను కాఫీ తాగే గ్లాస్ తెలుసు కదా మీకు, ఆ గ్లాస్తో బియ్యం సరిపోయింది, కరెక్ట్గా వచ్చిందనమాట. ఎంత చిన్నదో చూసారా, అదే చెప్తున్నాను నేను. ఇది చిన్న హస్తము. బుజ్జి ఇడ్లీలు తీస్తాం కదా మనం, అట్లాంటి హస్తాలు కొంచెం పెద్దగా ఉండేవి సైజు వారీ తీసుకున్నాను నేను. ఇట్లా చిన్న కుక్కర్లో పెట్టినప్పుడు మనం అన్నం వడ్డించుకోవడానికి చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. చిన్న గిన్నెల్లో నుంచి అన్నం తీసుకోవడానికి అలా బాగుంటుందని అలా తీసుకున్నాను అనమాట. ఈ గరిట చిన్నదే, ఈ కుక్కరు చిన్నదే.
అయిపోయింది. ఇప్పుడు మనం హాల్లో పెట్టేసుకుందాం టేబుల్ మీద. పప్పు రెడీ అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది. ఈరోజు మా లంచ్ అనమాట. చుక్కకూర పప్పు, అన్నం, ఆవకాయ, మొన్న పెట్టిన కొత్త ఆవకాయ. ఒక్కసారకమైన మంచిగా మనం టేస్టీగా చేసుకున్నామంటే లంచ్ అనేది ఫుల్ఫిల్. ఎందుకంటే కొంచెం పచ్చడి అనేది వేసుకుంటాము, లేకపోతే మజ్జిగ ఉంటే మజ్జిగ వేసుకుంటాం కాబట్టి ఓకే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అయితే తినలేము కదా ఇప్పట్లో. ఒక కప్పుడు అన్నం తింటే సరిపోతుంది అన్నట్టు. ఆ తర్వాత నేను ఈవినింగ్ అంటే డిన్నర్కి ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడైతే గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను, రాగిపిండి ఒక కప్పు తీసుకున్నాను. ఎందుకంటే మనం రాగిపిండి డైలీ మనం వాడే దాంట్లో రొటీన్ లైఫ్లో రాగిపిండిని కూడా చేర్చుకుంటే మంచిది కదా అని చెప్పేసి నేను అంటే చపాతీ గోధుమ పిండి అయితే ఆల్మోస్ట్ వాడుతూ ఉంటాం మనం. పూరి అని, చపాతీ అని, గోధుమ పిండి దోశలని అన్ని విధాలుగా వాడుతూ ఉంటాము. కానీ రాగిపిండి మటుకు ఎప్పుడో ఏదో అన్నట్టుగా చేసుకుంటాం కదా. నేను అనుకున్నాను ఇంకా కంపల్సరీ ఇట్లా చపాతీ వేస్తే చపాతీలో కూడా రాగిపిండి లేకపోతే రాగి జావా ఇట్లా రాగిపిండిని ఎలాగోలా ఉపయోగిద్దామని. ఇప్పుడైతే నేను ఒక కప్పు రాగిపిండి, ఒక కప్పు గోధుమ పిండి వేశాను. ఆ తర్వాత నేను ఇది బార్లీ గింజలు పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది ఒక స్పూన్ వేశాను. ఎండాకాలం మంచిది కదా అని చెప్పి దీనిలో ఇంకా ఏమీ వేయట్లేదు. బార్లీ గింజలు పౌడర్ చేసి పెట్టాను, ఒక స్పూన్ వేశాను. నెక్స్ట్ రాగిపిండి ఒక కప్పు వేశాను, గోధుమ పిండి ఒక కప్పు వేశాను. ఇదివరకు కూడా చేశాను నేను, బాగా వస్తాయి మంచిగా. అందుకని డైలీ మనం ఇలా చపాతీ నైట్ టైం ఎప్పుడు డిన్నర్కి నేను టిఫినే చేస్తాను. అంటే ఉప్మా కానీ, మరమరాలు కానీ, లేకపోతే ఇట్లా పల్లీలు ఉడకబెట్టుకుంటే అది ఈవినింగ్ అంటే నైట్ 7:30 లోపలే తినేస్తాము ఏదో ఒకటి. ఇట్లాంటివి ఈజియెస్ట్ టిఫిన్స్ అన్నమాట. దోశలు, ఇడ్లీలు అయితే ఈ జనవరి నుంచి ఈ 3 months నుంచి నేను తక్కువ అస్సలు వాడలేదన్నమాట. దోశ పిండి వేయలేదు, ఇడ్లీ పిండి వేయలేదు. 3 months అయింది నేను వేసి. మొన్న కూడా రాగి పిండితోనే ఇడ్లీ చేశాను, మీరు గమనించాలో లేదో. నేను రాగి రవ్వ తీసుకొచ్చి ఇడ్లీ పెట్టాను. నెక్స్ట్ జొన్న రవ్వతోటి జొన్న దోశలు వేసుకున్నాం ఒకరోజు. అట్లనే అలవాటు చేసేద్దాం. అంటే మిల్లెట్స్ రాగులు, సజ్జలు ఇట్లాంటివి మన డైలీ రొటీన్ లైఫ్లోకి చేర్చుకుంటే కొంచెం బాగుంటుంది కదా హెల్త్ అనేసి. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదు అనే దానికంటే రాకముందే అంటే వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అయ్యేదానికంటే రాకముందు నుంచి మనం ఫాలో అయ్యామనుకోండి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు అందరికీ B12 లోపం ఒకటే ఉంటుంది ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ వచ్చి ఐరన్, కాల్షియం ప్రతిదీ ఏదో ఒకటి. ఎందుకు మనకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, చేతుల నొప్పులు వస్తున్నాయి, భుజాల నొప్పులు ఏది చెప్పినా అదే మీకు ఈ డెఫిషియన్సీ ఉందండి అన్నట్టుగా చెప్పేస్తున్నారు కదా. అది మనం కొంచెం ముందు నుంచే ఇది అయితే బెటర్ అనేసి నేను రాగిపిండి ఇట్లాంటివన్నీ వాడుతున్నాను అనమాట. అంటే కొంచెం మన పిల్లలకు కూడా అలవాటు చేసామనుకోండి. నా ఒక్కదానికైతే నేను వేసుకోలేను, కంపల్సరీ పిల్లలు ఆయన తిన్నారంటే కంపల్సరీ చేయడానికి మనకు కొంచెం ఇది ఓపిక అనేది వస్తుంది. ఒక్కదానికి అన్నట్టు వాళ్ళకి మనం చేసేసి మనకు కామ్గా అయిపోతాం, మన హెల్త్ పాడైపోతుంది అన్నమాట. మనం అది పట్టించుకోము, మన ఒక్కరికే కదా అనుకుంటాం. సెల్ఫ్గా మనం ఎప్పుడు ఏమి చేసుకోమన్నమాట. ఇప్పుడు హస్బెండ్కి చేయాలన్నా, పిల్లలకి చేయాలన్నా కంపల్సరీ దాంట్లో రిస్క్ అయినా సరే ఈజీగా చేస్తాం కదా. అట్లా ముందు నుంచే ఫాలో చేస్తే వాళ్ళు కూడా మంచి హెల్త్ తోటి ఉంటారు. కాబట్టి నేను ఇట్లా అనుకున్నాను, వాళ్ళకు కూడా కొంచెం కొంచెం ఇలా పెట్టి చూద్దాం. నచ్చిందంటే ఇదే కంటిన్యూ చేసేయచ్చు. మధ్యాహ్నం ఒక్క పూట మటుకు భోజనం, అది వైట్ రైస్ కానీ అంటే బ్రౌన్ రైస్ తినలేకపోతున్నారు కాబట్టి కొంచెం ఒక్కరో అవాయిడ్ చేయడానికి, అన్నీ అవాయిడ్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి నేనైతే మధ్యాహ్నం పూట అయితే అన్నం పెట్టేస్తాను. అన్నం, కూర, పప్పు ఏది ఉంటే అది ఆ రోజు మనకు ఏ కూరలు అవైలబుల్ ఉంటే అట్లా అన్నమాట. ఇలా డిన్నర్కి మటుకు డిన్నర్లో చపాతీ కానీ, గోధుమ రవ్వ ఉప్మా కానీ, ఇట్లా రాగి ఇడ్లీ కానీ, రాగి పిండి గోధుమ పిండి కలిపి చపాతీ కానీ ఇట్లా వెరైటీ. అది కూడా 7:30, 8 లోపల తీసేసుకుంటే చాలా మంచిదని నేను ట్రై చేస్తున్నాను అనమాట. చాలా వరకు ఇలా చేస్తే అందరికీ కూడా మంచిది, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి.
నాకు జావ చేస్తే ఇష్టం అనిపిస్తుంది. అంటే పని తక్కువ కదా, హాయిగా ఒక గ్లాస్ నిండా తాగేసి హాయిగా ఉండొచ్చు. కానీ పిల్లల్ని అలా ఉండమంటే అవ్వదు కదా. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తుంటే ఓకే. కానీ అందుకని ఇట్లా చేసి చపాతీలాగా చేసి దానికి కర్రీ ఏదైనా వేసిస్తే చక్కగా తింటారు కదా అని ఇలా. ఈరోజు చుక్కకూర పప్పు చేశాను కదా, మధ్యాహ్నం కొంచెం ఉంది కదా, ఆ పప్పుతోటి ఇది చపాతీ వేసేసుకొని తింటే బాగుంటుంది. పైగా చపాతీ కూడా ఎంత టేస్ట్గా స్మూత్గా ఎంత బాగా వస్తున్నాయో చూసారా, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఉప్పు కూడా వేయలేదు, ఎందుకంటే ఉప్పు గుర్తుంటేనే వేస్తాను. ఒక్కోసారి ఉప్పు వద్దులేబ్బా, మనం పప్పులో ఉప్పు తింటాం. తర్వాత పచ్చడి వేసుకుంటే ఇప్పుడు కొంచెం పచ్చడి వేసుకున్నాం అనుకోండి, 2 చపాతీలు కొంచెం పచ్చడి, ఒక రవ్వ పప్పు వేసుకున్నాం అనుకోండి, ఆ పచ్చడి కారం ఉప్పు సరిపోతుంది కదా. మళ్ళీ ప్రత్యేకంగా ఉప్పు ఎందుకని నేనైతే చాలా వరకు వేయను. గోధుమ పిండిలో ఉప్పు అనేది వేయను అనమాట. పూరీలు కలిపినా వేయను, ఇట్లా చపాతీ కలిపినా వేయను. ఒక్కొక్కసారి మర్చిపోయి వేసేస్తుంటాను. చాలా వరకు ఆలోచించి కలిపేటప్పుడు ఉప్పు అయితే వేయను. మా వారు ఉట్టిదే ముక్క నోట్లో పెట్టుకోగానే చప్పగా ఉందే అంటారు. అయినా సరే పచ్చడి ఉన్నదిగా పక్కన నంచుకో, లేకపోతే పప్పు నంచుకో అని చెప్పేస్తూ ఉంటానన్నమాట. అంటే మనం అక్కడ ఒక్క రవ్వ ఉప్పు తగ్గిస్తాం కదా, అట్లా అయినా అని అంతే. అది ఒక చిన్న ఇదన్నమాట. ఏదో ఉప్పు అంతంత వాడేస్తున్నాము, ఉప్పు వాడకూడదు అన్న తర్వాత ఉప్పు వాడకూడదు, తెల్లటి ఉప్పు వాడకూడదు, చక్కెర వాడకూడదు, బియ్యం తెల్లగా ఉండే బియ్యం అన్నం తినకూడదు. ఇట్లా మనకు అన్నీ తెలిసిన తర్వాత కూడా అదే చేయాలంటే మనకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి ఒక రవ్వ కొంచెం కొంచెం ప్రయత్నిద్దాం అనేసి. ఇప్పుడు చూసారా చపాతీ ఎంత బాగా వస్తుందో, చాలా స్మూత్గా ఉంది. మనం చపాతీ ఒత్తేటప్పుడు కూడా అంత ప్రాబ్లం అనిపించలేదు. బాగా మంచిగా చేసేసాను అనమాట. చపాతీలు ఈజీగా అక్కడే పెట్టేసుకొని, నాకు ఎప్పుడు చపాతీలు కానీ పూరీ కానీ స్టవ్ దగ్గరే పెట్టేసుకొని చకచక అంటే ఒక 6-7 వేసుకుంటాను. అవి కాలిన తర్వాత పూరీ అయితే అక్కడ గిన్నె పక్కన వేసేస్తూ ఉంటానన్నమాట. గిన్నెకి ఇలా సైడ్ అంతా అది అయిపోగానే వేయించేసి ఒకరికి ఇద్దరికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 4-5 వేసేస్తూ ఉంటాను. అలాగే వేసుకుంటాను. అది పెద్ద నాకేమీ కష్టం అనిపించదు అనమాట. ప్రతిసారి చపాతీ కూడా అంతే, 4 వేస్తాను. ఫస్ట్ వేయించేసి ఇద్దరికి ఇచ్చేసి ఆ తర్వాత ఇంకొక 4 వేసేస్తాను అనమాట. అంతే అయిపోతుంది కదా. దానికోసం ఒకరు చపాతీ ఒత్తియడం, ఒకరు వేయడం, ఇంతసేపు అంటే అదొక అందరం అక్కడే ఉన్నట్టుంటుంది కిచెన్లో. అది నచ్చదు నాకు, కామ్గా చేసేయాలి అన్నట్టు అనమాట. కొంచెం రాగిపిండి మెతువుగా ఉంటుంది కాబట్టి కొంచెం గోధుమ పిండి అద్దుకొని, చపాతీకైనా పిండి అద్దుకొని చేయాలండి. పూరీకైతే అద్దను, నూనె ఆయిలే అద్దుకుంటాను. ఇది షీట్ నేను ఎప్పుడో ఐక్యాలో తీసుకున్నాను అనమాట. ఈజీగా ఉంది ఇలా ఒత్తడానికి. నాకు చపాతీ ఒత్తడానికి అయితే చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా ఇది కటర్ లాంటిది, అది కూడా షీట్ టైపు ఉంటుంది, కొంచెం థిక్గా మనకు సిలికాన్ షీట్ లాగా ఉంటుంది. ఎప్పుడో చాలా రోజుల క్రితం ఇవి 2 కలిపి ఎంతో 290 ఎంతో ఉన్నదన్నమాట. ఇప్పుడు చాలా రోజుల క్రితం తీసుకున్నాను. ఒకటి గ్రీన్ కలరు, ఒకటి గ్రే కలరు. గ్రీన్ లోపల పెట్టి ఇది గ్రే వాడుతున్నాను అనమాట. అప్పుడప్పుడు తీస్తాను ఎదురుగుండా కనిపించినప్పుడు. ఈరోజైతే అది తీసాను. ఈజీగా అనిపించింది, మంచిగా అనిపించింది నాకు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధం. లేకపోతే ప్లేటు కంచం ఉంది కదా, అది బోలిచ్చేసి మనం దానిపైన ఒత్తుకోవచ్చు. మొన్న కొన్నాను కదా కట్టరు, స్టీల్ కట్టరు, దాని మీద అయినా ఒత్తచ్చు, ఎలా అయినా అన్నమాట. మనకు ఎట్లా చేయాలనిపిస్తే మూడ్ను బట్టి అలా, అక్కడ అవకాశం బట్టి మంచిగా అన్నీ కడిగేసి ఉన్నామనుకోండి, అబ్బా ఇప్పుడు మళ్ళీ తీయాలా అనిపిస్తుంది. అట్లా అన్నమాట. ఏది ఈజీగా ఉంటే అలా. మంచిగా అయితే చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు చపాతీ ప్లస్ చుక్కకూర పప్పు మా డిన్నర్కి అయితే. మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. గోధుమ పిండి మొత్తం గోధుమ పిండే వేయకుండా ఒకరోజు గోధుమ పిండి, ఒకరోజు రాగి పిండి, ఒకసారి ఏమో గోధుమ పిండి, ఒకసారి జొన్న పిండి
అట్లా రెండు కలిపి మనం వేసుకోగలిగితే, అంటే జొన్నపిండి మనం వేయడానికి రాదు కదా, అలా తట్టడానికి అది ఒత్తడం కాదు కదా, ఇట్లా తట్టినట్టు వేస్తారు కదా, అలా వేయడం నాకైతే రాదు. అందుకని నేను ఈ పిండిలో కలిపి దాన్ని కూడా చపాతీలు వేస్తూ ఉంటాను. అలా వేస్తే మంచిది. జొన్నపిండి చాలా అసలు ఎంత మంచిదో, జొన్నపిండి కానీ, రాగిపిండి కానీ, సజ్జపిండి కానీ సజ్జపిండి కొంచెం చిరుచేదు అనిపిస్తూ ఉంటుంది మనకు. అందుకని కొంచెం తక్కువ వాడతాను, తెస్తాను. కానీ చూసారా స్మూత్గా ఎంత బాగా వస్తున్నాయో. అంటే విరిగిపోతాయేమో అని భయంగా కూడా ఉందన్నమాట. అదే జొన్నపిండి అయితే కొంచెం విరగొచ్చేమో. నెక్స్ట్ టైము జొన్నపిండి కూడా వేసి చేస్తానన్నమాట. అప్పుడు కూడా చూపిస్తాను. అచ్చం రాగి పిండితో వస్తాయో లేదో కొంచెం అంటుకున్నట్టు అయిపోతుంది కదా, అందుకని. రాగి సంగటి తినే ఇదైతే నాకు అంత ఇష్టం లేదు. అంటే ఇష్టం లేదు కాదు, ఎట్లయినా తిందాం అనుకున్నాను. కానీ పిల్లలు ఎవరు ఇష్టపడినప్పుడు నా ఒక్కదానికి ఏం చేసుకుంటానని ఇలా రాగిపిండి చపాతీ అయితే బెటర్ కదా అని ఆలోచించేసి ఇట్లా చేస్తూ ఉన్నాను. కలర్ అయితే భలే ఉంది, ఉల్లిపాయ పట్టు కలరు. ఈ చపాతీలు ఇట్లా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఇలాగే డైటింగ్ చేసినట్టు ఉంటుంది, హెల్తీగా ఉండాలి అనుకుంటే ఇట్లాంటివన్నీ రెడీ చేసుకొని టేస్ట్ చేసి చూడండి, బాగుంటుంది. నేనైతే అలాగే అన్నమాట. కొత్తగా అంటే నేనే కనిపెడుతున్నట్టు ఉంటుంది కాదు, ఎక్కడో ఎవరో చేసే ఉంటారు. కానీ నాకు ఇలా ఐడియా వచ్చి నేనైతే చేశాను అన్నమాట. ఇప్పుడు మా డిన్నర్ అయితే రాగిపిండి చపాతీ, రాగిపిండి గోధుమ పిండి చపాతీ ప్లస్ చుక్కకూర పప్పుతోటి మేము ఇలా తినేస్తున్నాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. చాలా వీడియోస్ చేశాను, అందులో ఏ వీడియో నచ్చినా లైక్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలన్నీ ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్ అండి.